వెల్కమ్ బ్యాక్ టు రతన్ వ్లాగ్ మేక్స్. ఇది వచ్చేసి ఇంకా మనం ఇంకా ట్రిప్కు రెడీ అయిపోయాము 3 నెలల తర్వాత. మనం ఇంకా జనవరిలో వెళ్ళామంటే ఇంకా మళ్ళీ ఇప్పుడే ఏప్రిల్లో. ఇది వచ్చేసి ఇంకా ఇప్పుడు సింగిల్గా వెళ్తున్నా. ఇది వచ్చేసి ఇంకా స్పెయిన్ వెళ్తున్నా. ఇంకా తమిళనాడులో చూసినట్టు ఇంకా స్పెయిన్ వెళ్తున్నాను ఈసారి. ఇంకా ఈసారి నా ఫస్ట్ టైం అండి. ఇంకా యూరోప్లో నేను ఎప్పుడు సింగిల్గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. మేబీ బ్యాక్ ఇన్ 2018లో నేను సింగిల్గా ఏదో చిన్న పని మీద ఉంటే రోమ్ నుంచి బులోగ్నా వెళ్ళిన. అదే టైంలో ఒక 2 days వెళ్ళినాను కదా. దాని తర్వాత ఇదే ఇంకా నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇంకా మనం ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మనమైతే ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాము. ఇంకా మనం డిపార్చర్కి వెళ్ళిపోదాం. సో ఇక మనం ఇంకేం జరిగిద్దో చూద్దాం. ఇంకా మనం ఇంకా సోలో రైడింగ్ ఎట్లా ఉంటుంది ఇంకా చూడాలి. ఇంకా ఫస్ట్ టైం ఇంకా ఎప్పుడు చేయలేదు నేనైతే సోలో. ఈ అమ్మాయి ఏదో కూడా నాకు ఎందుకో లోపల కూడా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. బట్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు బీ హ్యాపెన్. లెట్స్ మేబైతే నేనైతే మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్. ఇంకా ఇది లోపలికి వచ్చిన వాళ్ళు ఏదో గాంధీ ఎట్లుంటాయి ఇంకా సెక్యూరిటీకి. ఇదేందో మనకు బస్ స్టాండ్లలో ఉంటుంది చూడు, అట్లా పోయినట్టు ఉంటుంది సేమ్ అట్లా. అసలు పెద్దగా అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది అసలు పోనీకి. ఉంటే ఉంది అసలు ఈడు ఎవడే ఉంటాడు అసలు. అంత నార్మల్గా ఉంటుంది అసలు. ఇది అంత పెద్ద ఆలోచనే ఉండదు, ఆలోచించాల్సింది అసలు. ఇది చూసుకోండి అసలు సెక్యూరిటీ గేట్స్ అంటారా వీటిని అసలు. మన ఇండియాలో అయితే ఇంకా కుప్పలకి ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటూ ఒక 4-5 ఒక గంట ముందన్న పోతే కానీ సెట్ అవుతుంది. ఇదంతా ఒక అర్ధగంట ముందు పోయి అన్నీ సెట్ అయిపోతాయి చూడండి. నా ఫ్లైట్కి వచ్చేసి ఇంకొక 20 నిమిషాలు ఉంది గేట్స్ ఓపెన్ కానీ. నేను ఇప్పుడు చెక్ ఇన్ గేట్కి వచ్చిన ఇంకా అయిపోయింది. ఇంకొక నిమిషంలో వెళ్ళిపోతాను నేనైతే. నిజం నిమిషం కదా, ఒక 5 నిమిషాలలో ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు వచ్చినప్పుడు ఆడ వీడియో తీస్తుందని చెప్పేసి వాడు వీడియో వద్దా అంటున్నాడు. అరే అమ్మ ఇంత పిత్త దానికే కూడా వీడియోలు ఎందుకు రా. వీడియో చూడండి. ఇంకా చిన్న మంచి బాటిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా బ్లూ లేబుల్ ఉంది మా అయ్యకి. సరే అయితే ఇంకా బ్లూ లేబుల్ కావాలంట. ఇది వచ్చేసి ఇంకా 30,000 ఒకటి ఉన్నది, 29,000 25,000 ఒకటి ఉన్నది. బాగున్నాయి అసలు బాటిల్స్ కూడా. మరీ అంతా ఇండియా కంటే మరి ఎక్స్పెన్సివ్ అయితే ఉండవు, నార్మలే. ఫేవరెట్ ఇంకా జాగ్నల్స్కి అయితే సపరేట్ స్టాండ్ ఉంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. 1 2 3 4 5 డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. జెంటిల్మ్యాన్ జాక్ అయితే అసలు మస్తు ఉంటుంది, బాగా అనిపించింది అసలు టేస్ట్ అయితే. ఇది ఇంకోటి జేమ్సన్ ఒకటి ఉంది, 43 euros ఉంది అదొకటి. ఇదొకటి 53 euro ట్రిపుల్ డిస్లెటెడ్ ఐరిష్ విస్కీ ఇది. ఇంకా చివాస్ రెగ్యులర్ గోల్డ్ సిగ్నేచరు ఇవి బాగున్నాయి. ఇది కూడా బాగుంటుంది, ఫేమస్ గ్రేకోస్ బాగుంటుంది. దీంట్లో కూడా బ్లెండెడ్ విస్కీ. ఇంకా రాయల్ సెల్యూట్ ఇంకా బాగుంటుంది, సూపర్. ఇంకా ఉన్నాయి అట్లా కొన్ని మనం ఇంకా ట్రై చేయని కూడా చాలా ఉన్నాయి అసలు, చాలా డిఫరెంట్ టైప్స్గా. మీకు ఎవడో ట్రై చేయడం. ఇక్కడ చిన్న నార్మల్ ఇంకా కొద్దిగా చిన్న సైజ్ బాటిల్స్ ఉన్నవి. ఇందులో బెయిలీస్ ఉంది. ఇంకోటి మంకీ షోల్డర్. ఇందులో అయితే ఇక నాకు మంకీ షోల్డర్ అంటే ఇష్టము. ఇది ఇంక చిన్నది ఏంది, ఇది ఎంత అంటే 200 ml 1250 ఉంది. 1 లీటర్ ఏమో 35 euros ఏమో ఉంటుంది. నేను ఒకసారి తీసుకొచ్చిన ఉండే ఇండియాకి. ఇది ఒకటి క్రీక్. ఇది మస్తు ఉంటుంది అసలు. దీంట్లో ఫ్లేవర్స్ కోకోనట్ దీంట్లో ఉంటాయి అసలు, చాలా బాగుంటుంది. 50 euros అట్లా ఉంటుంది అనమాట బాటిల్. బాగుంటుంది ఇది బాటిల్ అయితే. ఇంకా ఇదైతే బెయిలీస్ ఇంకా ఐరిష్ క్రీమ్ చాలా బాగుంటుంది అసలు. ఇదైతే ఇంకా డైరెక్ట్ తాగొచ్చు. దీంట్లో ఎస్ప్రెస్సో క్రీమ్ ఉంటుంది. ఇంకా ఒరిజినల్ బాగుంటుంది. ఇంకా దీంట్లో నాకు ఒరిజినల్ అయితే టేస్ట్ చేసి ఇంకా మిగతాది ఏం తాగలేదు నేనైతే. దీంట్లో సాల్టెడ్ క్యారమెల్ ట్రై చేయాలి నెక్స్ట్. సాల్టెడ్ క్యారమెల్. ఇంకా తిరమూసా కూడా ఉంటుంది. ఇంకేదో తిరమీసా లైక్ ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉంది తిరమీసా చూడండి. ఇది బాగుంటుంది అన్నారు మా కొలీగ్స్, బాగుంటుందని చెప్పినండి. ఇంకా చూడాలి. ఇంకోటి పీనా కొలాదా కూడా ఉంది. ఇక్కడ లిమిటెడ్ ఎడిషన్ అండి. అమ్మ ఎవరు ఏదో తయారు చేస్తారా మీరైతే. లిమిటెడ్ ఎడిషన్ అంటారు, ఇంకేదో అంటారు. డ్యూటీ ఫ్రీ నుంచి ఇట్లా కొద్దిగా బయటకు రాగానే ఇక్కడ హార్డ్ రాక్ కెఫే ఉందా, ఇది ఒక్కటే. ఇక అది చూసుకుంటే గేట్లు, ఇది చూసుకుంటే ఇంకా వేరే గేట్లకి ఇక జనాలు అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంకంతే. ఇంకా పక్కనే గేట్లు ఉంటాయి. కరెక్ట్ నీకు ఉన్నదంటే ఒక 10 నిమిషాలలో ఎయిర్పోర్ట్లో బయట నుంచి లోపలికి వచ్చేయచ్చు. ఫ్లైట్ కూడా ఎక్కువ వచ్చినాం అంటే కదా. మ్యాక్సిమం ఎప్పుడు ఉండదు బిజీ అంతా. ఇది వీకెండ్ కాబట్టి అంతా నార్మల్గానే ఉంది. నైట్ అయిపోయింది కాబట్టి అంత బిజీ ఏం లేదు అసలు, చాలా తక్కువ ఇదైతే రష్ అసలు. ఇంకా సమ్మర్ బిగినింగ్ అవుతుంది కాబట్టి మేబీ ఇంకా రష్ స్టార్ట్ అవుతుండొచ్చు. లెట్స్ సీ. పోతుంది
హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మ్యాడ్రిడ్. ఇంకా నేను నైట్ వచ్చేసి నేను ల్యాండ్ అయ్యేసరికి ఒక అర్ధ గంట ముందే ల్యాండ్ అయింది. అసలు ఫ్లైట్ కూడా వాడు ఎప్పుడో నాకు 9:20 ఉంటే వాడు 9కే స్టార్ట్ చేసింది. అసలు మళ్ళీ రావడం కూడా 2 hours 50 minutes ఉంటే వాడు 2 hours ల్యాండ్ చేసేసిండు. సో దాని తర్వాత వచ్చే వరకు అట్లా ఒక 12-12:30 అయిపోయింది. ఇంకా నేను కొద్దిగా అటు ఇటు చూసుకొని మెల్లిగా పడుకున్నా. ఇంకో ఇప్పుడే మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా లేచి మెల్లిగా ఒక కాఫీ తీసుకొని ఇప్పుడే బయటకు వచ్చిన. ఇక నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ ముంగట కన్స్ట్రక్షన్ అవుతుంది, రూట్ చేంజ్ చేసారు. బట్ బాగుంది అసలు సిటీ కూడా. సో చాలా బిజీ అనిపిస్తుంది. ఈరోజు సాటర్డే వీకెండ్ కాబట్టి కూడా అందరూ బయట తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు వచ్చేసి ఇంకా బయట చూపిస్తా లొకేషన్. ఇది చూసుకోండి. ఇంకా ముంగట ఏదో మ్యూజియం ఉంది. నా కొడుకులు ఇంకెప్పుడు నిద్రలేవడంట. ఏది చూస్తా 10కే ఓపెన్ అని చూపిస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల కొన్ని పార్క్స్ ఉన్నాయి, కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి. అదేది చూసినా వాడు 10కే చూపిస్తున్నాయి అన్ని లొకేషన్లు. ఇంకా ఇప్పుడు మామూలుగా ఇంకా సైట్ సీయింగ్స్ ఉంటాయి చూడు, వాటికే వెళ్ళాలి ఇంకా పొద్దున. సో వీడు ఇంకా గంట వెయిట్ చేసేవాళ్ళు, గంట టైం వేస్ట్. ఇంకా ఈ చుట్టుపక్కల కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ మార్నింగ్ 10కి అట్లా ఓపెన్ ఉన్నాయి. మనము టైం యూస్ చేసుకుందాం. అవి ఇక ప్రజెంట్ అయితే ఓపెన్ ఉండదు, దానికి వెళ్ళిపోదాం. ఆ వెనకాల చూడండి, అదే రైల్వే స్టేషన్. ఇంకా చాలా బాగున్నాయి లొకేషన్స్ అయితే. ఈ గ్రీనరీ చూసి ఎన్ని రోజులు అయిపోయింది బాబు. లాస్ట్ ట్రిప్పులు అయితే మొత్తం మంచు, మన్ను, మషాడం, చిడి అమ్మ. ఇదైతే ప్రశాంతంగా ఉంది, మంచిగా స్ప్రింగ్ సీజను. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. మంచిగా స్నో లేదు, ఏది లేదు. కొద్దిగా మంచిగా షార్ట్లు వేసుకొని తిరగాల్సిన టైమే ఇది. బాగుందన్నా. నాకు ఇట్లా గ్రీనరీ చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇక గ్రీనరీ చూస్తున్నాయి వెనకాల. చూడండి అసలు గ్రీనరీ. నాకైతే కొద్దిగా లాంగ్ టైం తర్వాత చూస్తున్నాను అన్నట్టు. నేను లాస్ట్ ట్రిప్లో వెళ్ళిండు మొత్తం స్నో అది ఇదే ఉండే. ఈ పక్షుల సౌండ్ కూడా ఇని కూడా కొన్ని సంవత్సరాల లెక్కనే అనిపిస్తుంది నాకైతే. నేను ఉన్న మాల్టాల ఈ పక్షులు కానీ ఈ చెట్లు కానీ ఏ ఉండవు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది గ్రీనరీ అయితే. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడ మంచిగా యోగా గీగా అన్నీ వేసుకుంటున్నారు. బ్యూటిఫుల్ ఉంది అసలు, ప్రశాంతంగా ఉన్నట్టుగా. ఫౌంటైన్ అయితే క్లోజ్ చేసారు. ఇది ఇక రిట్రో పార్క్లో దగ్గరలో. చూడండి ఇంకా మార్నింగ్ 10 దగ్గరకు వస్తుంది. మంచిగా జాగింగ్. ఏడ్రా ఈ లైఫ్ రా వాడు మంచిగా ఉండాల్సింది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా వీకెండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఎన్ని ట్రీస్ కొన్ని కిలోమీటర్స్లో ఉన్నట్టుంది డిస్టెన్స్. అసలు ఎంత తిరిగినా వస్తూనే ఉన్నది పార్క్. ఇంకా రన్నింగ్ చూడండి ఎట్లా పోతున్న రైలు. మంచిగా కుప్పలకి ఇద్దిరా బాబు. ఎవర్రా వాడు వేస్తాడారా ఇంట్లోకి లేవడాలు. మంచిగా మనలోకి తాగుడు కావాలి, ఎంజాయ్ చేసేది కావాలి. వీళ్ళు తాగుతారు, ఇట్లా చేస్తారు. మన వాళ్ళు చాలా తక్కువ చేసేవాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ ఉంటారు మన దగ్గర అయితే. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఇంకా అసలు ఇదంతా వాక్ చేసుకుంటాం మెల్లిగా అటు ఇటు తిరుగుతున్నాం. అసలు చాలా ప్రశాంతంగా. ఇది వచ్చేసి ఇంకా రిట్రో పార్క్. ఇది మాటలో అక్కడ స్టేషన్ పక్కనే దగ్గరలోనే ఉంది. చాలా బాగుంది. ఇంకా ముంగట వ్యూయింగ్స్ చూపిస్తా చూడండి. అక్కడ చూడండి ఒకటి కనిపిస్తుంది కదా, అది లైక్ మ్యూజియం టైప్ ఉంది పార్క్లో. ఇది చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి ఇప్పుడే. ఈ అమ్మ పక్షుల సౌండ్ ఎంత బాగుంది తెలుసు. అసలు చాలా డేస్ అయిపోతుంది అంత పక్షుల సౌండ్కి ఇట్లా వినలేక. బాగుంది అసలు. ఇది వచ్చేసి క్రిస్టల్ ప్యాలెస్. ఇదైతే ప్రజెంట్ అయితే ఇక టెంపరీ క్లోజ్డ్ ఉంది. బాగుంది అసలు. అది మొత్తం ఇంకా గ్లాస్ బిల్డింగ్స్తో ఉన్నట్టుంది. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. లోపల చూద్దాం ఒకసారి, వెళ్తున్నాం మెల్లిగా. ఇప్పుడే చెప్పినా కదా క్రిస్టల్ ప్యాలెస్ అని చెప్పేసి. ఇంకా ఇది ఫ్రంట్ నుంచి టెంపరీ క్లోజ్ ఉంది అదైతే. సో మేబీ ఇన్ని రెనోవేషన్స్కి ఇట్లా నడుస్తున్నాయి. దాని ముందు ఫౌంటైన్ బాగుంది అసలు. ఇక్కడ మంచిగా పైన పోరగాన్లు ఉన్నారు. మంచిగా వీడు దాక్కుంటా దీనిపైన. మంచిగా గుహలు ఎక్కువ ఉన్నది ఇక్కడ పైన. మంచిగా వీడు దాక్కుంటే ఎంజాయ్ చేస్తున్నారు కొడుకులు. అట్లా ఉంటుంది మరి మన లోని.
ఇగో ఇది వచ్చేసి ఇంకా రెట్రో పార్క్లో ఉంది చూడండి, టూరిస్ట్ అట్రాక్షన్. అసలు ఇది చూడగానే నాకు వాటికన్ సిటీ లెక్క అనిపించింది. వాటికన్ సిటీ కూడా చుట్టుపక్కల ఇట్లానే ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యుమెంట్ ఆలిఫెన్స్ 12 అని చెప్పేసి రెట్రో పార్క్లో ఉంది. ఇదైతే వాటికన్ సిటీ లెక్క అనిపించింది నాకైతే. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఇది వ్యూ. ఇంకా పక్కన కెనాల్ కూడా ఉంది. మంచిగా ఈ కెనాల్లో బోటింగ్ అట్లా చేస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంది, మళ్ళీగా అట్లా టైంపాస్కి బోటింగ్ చేసుకుంటూ ఉన్నారు. అమ్మాడా సౌండ్ ఉందిరా బాబు, గిందరక కనిపించి దుమ్మసురా సౌండ్. చూడండి ఇటు వచ్చినాం, ఇంకా కొద్దిగా సౌండ్ లేదు దానికి, ఇంత పీస్ఫుల్ ఉంది. ఇక్కడ మొత్తం స్ట్రీట్ ఏదో ఇక్కడ సిబ్లస్ అని వ్యూ పాయింట్ ఉంది, అక్కడేదో కాన్సర్ట్ ఏదో జరుగుతుంది అనుకుంటా, ఫుల్ సౌండ్ వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మనము పోర్తా డెల్ సోల్ అని చెప్పేసి ఉంటుంది, ఆడ వచ్చేసినాం మనం. ఇందులో మీరు చూసుకుంటే అంతా అమయం అత్తాపురమయం. చూడండి ఇంకా జనాలు ఎట్లున్నారు. ఇది వచ్చేసి ఇంకా సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ చూసుకోండి ఇంకా ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి ఇంకా టూరిస్టుల కోసం, టుక్ టుక్. ఇంకా చూసుకుంటే షాపింగ్ స్ట్రీట్స్ కంప్లీట్గా. ఇది వచ్చేసి ఇంకా మనము ప్లాజా మేయర్కి వచ్చేసినాం. ఇది వచ్చేసి ఇంకా ప్లాజా మేయర్ అని చెప్పేసి. ఇదేమో సంథింగ్ స్పెషల్ ఉంది ఇక్కడ. ఎక్కడ పోయినాయి బొమ్మలతోని ఫొటోస్కి టూరిస్టులకు అట్రాక్షన్ కోసం ఉన్నారు. వచ్చేసి ఇంకా మ్యారియస్, సూపర్ మ్యారియస్ ఏదో ఉంటుంది చూడు, వాడు అక్కడ కూడా సూపర్ మ్యారియస్ ఉన్నది ఇద్దరిది. ఇంకా ఇది చూసుకుంటే ఇంకా నీకు మధ్యలో ప్లాజా మేయర్లో చూసుకొని మొత్తం ఇక కార్నర్లో చూసుకుంటే మొత్తం రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ముంగడ కనిపిస్తుంది కదా షేన్ మేసల్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ అన్నట్టు. ఇది ఇంకా ఫేమస్ అన్నట్టు, ఇంకా అందరూ మస్తు ట్రై చేస్తూ ఉంటారు ఫుడ్. అందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వైన్స్, షేన్ మేసల్ ఉంటాయి అన్నట్టు.
ఇగో మన సాంబార్ ఈడికి కూడా వచ్చింది అగో. ఇంకా ఇది వచ్చేసి ఇంకా రాయల్ ప్యాలెస్ ఆఫ్ మాడ్రిడ్. చూడండి, నేను ఉన్న ప్లేస్ మాల్టాలో టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి లైక్ గుర్రాల దగ్గర చూడండి, ఇక్కడ టుక్ టుక్ ఉన్నాయి అన్నీ. చాలా స్పెషల్గా ఉంది. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిఫరెంట్గా ఉండడం అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో నేను ఉన్న ప్లేస్ మాల్టాలో మొత్తం గుర్రాల మీద తిప్పుతారు, ఏ ప్లేస్ పోయినా, ఏ లొకేషన్ పోయినా, అలా అంటే ఆ వైబ్ రావడానికి. సో ఇక్కడ మొత్తం టుక్లుక్ మన ఇండియాలో ఇక్కడ టుక్ టుక్లు ఉన్నాయి, అంటే రిక్షాలు ఆ టైప్లో ఉన్నాయి అన్నట్టు అన్నీ. ఇంకా అక్కడ గుర్రాలతో ఇంకా అట్లా లెక్క సెక్యూరిటీ లెక్క మార్చ్ ఫాస్ట్ చేస్తున్నాయి. నేను ఎక్కడ ఇంకా చూడలేదు, మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వస్తారు అన్ని కంట్రీస్లల్లో. సో బేసిక్ ఇక్కడైతే గుర్రాలతో ప్రొటెక్ట్ చేస్తున్నట్టు కొడుతుంది ఇక్కడ నాకైతే. ఇంకా ఇక్కడ టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్, బొమ్మలు అన్నీ ఉన్నాయి. వెదర్ అయితే చాలా మంచి పిల్లలకు చూడండి ఎంత మంచి రిలాక్స్డ్ ఉంటుంది తెలుసా ఇట్లా ప్లేస్లలో. ఇది మనం వచ్చేసి ఇంకా టెంపుల్ ఆఫ్ దిబోధ్ అని చెప్పేసి ఉన్నది. ఏం టెంపుల్ ఏమో టెంపుల్ అని పెట్టి చర్చిని కూడా టెంపుల్ అంటూ రేలేదు కొంప తీసేది ఏదో పైన. చూద్దాం ఇంకా ఏముందనేది. ఇంకా ఇది ఉంది పైన ఏంటిదో టెంపుల్ లోపలేమో ఉన్నట్టున్నది. అన్నీ ఫౌంటైన్ ఇట్లా ఉన్నట్టు కొంత డ్రై ఉంది ఇటు ఏరియా అంతా. Imagine in the summer, to my heart beats up.
చూసి నేర్చుకోండి రా, చూడండి మంచిగా వాకింగ్లు జాగింగ్లు. మధ్యాహ్నం అవుతుంది ఒకటి కానీ చూడండి రా, మంచిగా వాకింగ్లు జాగింగ్లు పోతున్నారు. మనం ఉన్నాం చూడండి, తిండి ఇంటికాడే కూర్చుంటాం. ఎంత కానీ దిగిపోతాం. ఈ డబ్బాలు ఏంది రో. లంచ్కి అయితే ఇంకా మా టాకో బెల్స్కి వచ్చేసిన, ఇంకా తీసుకొని తినేసిన. ఇక్కడ ఇక లంచ్ అయిపోగానే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా స్టేడియంకి వెళ్ళిన, మ్యాడ్రిడ్ స్టేడియము, దాంట్లోకి వెళ్ళేసి అది చూపిస్తాను. సో ఇంకా తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూసేద్దాం. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత కొట్టండి.